ఇంట్లో మన ఆడవాళ్ళకి కొద్దిగా ఖాళీ సమయం దొరికితే ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకుంటాం కదా. నేను కూడా అట్లనే ఒక ప్రయోగం చేసిన. ఆ ప్రయోగం మాత్రం ఫ్లాప్ అయింది. ఒకసారి చూడండి, అట్టర్ ఫ్లాప్ అయింది అసలుకి. చూడండి, చూపిస్తాను రండి. చూడండి, నేనైతే కొబ్బరి చిప్పల ఛాయ్ చేయడానికి ఇంకా ముందు కొబ్బరి చిప్పని తీసుకుంటున్నా. ఇది మాత్రం మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది తీసుకోండి, నాలిక మాత్రం చిన్నది తీసుకోకండి, లేకపోతే నేను చేసినట్టు ఫ్లాప్ అవుతుంది అన్నమాట ఛాయ్. నేను ఛాయ్ వేసుకున్న మన కోరిక ఇంతటితోనే ముగిసింది. చూడండి, ఆ కొబ్బరి చిప్ప కొంచెం మందపాటి తీసుకోండి. నేను తీసుకుంది చాలా పల్సగా ఉంది, అయినా కొంచెం పాత కొబ్బరి కాబట్టి మొత్తం ఇట్లా పగిలింది. చూడండి, ఆ తొక్కలకి ఇట్లా కొంచెం నీట్గా తీసుకోండి. నేను స్పీడ్గా వేద్దామని అట్లా చేసిన. చూడండి, నేను చిప్ప నిండా పాలు పోస్తా, కాకపోతే అవి కొంచెం సేపు అయినాక మరిగి అవి ఎక్కడ పోతాయో ఎట్లా పోతాయో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ పాలు ఆ కొబ్బరి చిప్ప నిండా పోసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి, తర్వాత కనిపించవు. మేమైతే మార్వాడి చాపత్తా వాడతాం అనమాట. ఇది నా కోసం స్పెషల్గా మా ఆయన తెచ్చిండు. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఇది ప్రమోషన్ వీడియో అని మాత్రం అనుకోకండి. కొబ్బరి చిప్పల ఛాయ్ కదా, ఎంత బాగా వస్తుందో అని నేను అందులోకి ఇలాచీలు, మళ్ళీ ఇంకేంటి అల్లం అవన్నీ దంచి వేస్తున్నా, ఇంకా బాగా వస్తుందేమో అని. చూడండి, అట్టర్ ఫ్లాప్ అయింది. చూడండి, నేనైతే కొంచెమే తీసుకుంటున్నా. ఈ ఛాయ్ మీద ఎట్లా నమ్మకం లేక, కొత్తగా ఎవరైనా ఛాయ్ని ఇట్లా ట్రై చేసే వాళ్ళు ఉంటే కొంచెం మంచిది తీసుకోండి, నా లెక్క వేయకండి. చూడండి, ఎంత మంచిగా దంచుతున్నానో ఛాయ్ కోసం, ఛాయ్ తాగుతా అనే ఉద్దేశంతో. చూడండి, కొబ్బరి చిప్ప ఆల్రెడీ మొత్తం బ్లాక్ అయ్యింది. అసలు అందులో పాలు చూడండి, నేను పోసినప్పుడు ఎండుండే, ఇప్పుడు చూడండి మొత్తం ఎట్లయినాయో, సగానికి వచ్చేసినాయి పాలు. అయినా సరే డౌట్ రావాల్సింది, కానీ రాలేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యేటప్పుడు ఇట్లనే ఉంటుందేమో అనిపించింది. చూడండి, మంటలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకో గ్యాస్ బంద్ చేస్తున్నా. చూడండి, తీరా చూస్తే పాలు మొత్తం వేడున్నాయి తెలుసా, గ్యాస్ కింద ఉన్నాయి కనిపిస్తున్నాయి. అది చూడండి, అగ్గో. చూడండి, పాలు మొత్తం ఎట్లా వస్తున్నాయో. ఈ పాల ఛాయ్ని ఈ చిప్పలో మా ఆయన గిట్లా చూస్తే ఇంకోసారి నాకు పాలు కూడా తీసుకురాడు. నిజానికి పిల్లల కోసం అని పాలు చేసా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నా తెలుసా, ఆయనతో తీసుకురాడు అసలుకి. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దీని దగ్గరికి అసలుకి వెళ్ళేదని కాదు. నిజానికి మొత్తం ఇట్లా అయింది, మొత్తం చిప్ప మొత్తం మంటలు వచ్చేసి అసలుకి ఎట్లా అయింది. పాలు మొత్తం అసలుకి మొత్తం కింద వంగిపోయినాయి. ఇట్లా అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకండి. చూడండి, అట్టర్ ఫ్లాప్ అసలుకి. పైన చిప్పలకి పాలు మొత్తం కారిపోతున్నాయి, సగం ఇంకా వచ్చినాయి. దీని నిండా పాలు పోసే నేనే చూడండి, చిప్పకే ఏకంగా మంట వస్తుంది. అస్సలు నేను అనుకోలేదు. చూడండి, ఈ వీడియో ఇట్లా మా ఆయన చూసిండు అనుకో, ఇంకోసారి నాకు పాలు తీసుకురాడు అసలుకి. ఇగో పొయ్యి మీద పెట్టగానే మొత్తం ఇచ్చుకుంది. మీరెవరు ప్రయత్నించకండి. అట్టర్ ఫ్లాప్ అసలుకి. ఇంకేం చేస్తాను, చేసేది ఏం లేక. చూడండి, కొబ్బరి చిప్పల ఛాయ్ తాగుదామని చూస్తే చూడండి లాస్ట్కి ఎంత మిగిలిందో అసలుకి. ఛాయ్ ఇంత తక్కువ మిగులుతుందని నా జీవితంలో నేను అస్సలు అనుకోలేదు. మీరు ట్రై చేయకండి. ఇట్లా అవుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దీని దగ్గరికి అసలుకి వెళ్ళేదని కాదు. నిజానికి మొత్తం ఇట్లా అయింది, మొత్తం చిప్ప మొత్తం మంటలు వచ్చేసి అసలుకి ఎట్లా అయింది. పాలు మొత్తం అసలుకి మొత్తం కింద వంగిపోయినాయి. ఇట్లా అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకండి. మీకే చెప్తున్నాను, మీరు కూడా నా లెక్క కొబ్బరి చిప్పలలో ఛాయ్ తాగాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే నేను చేసినా కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయింది.